హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గానే సినిమాలు చేశాడు. 1979లో వచ్చిన నీడా సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. 1999లో విడుదలైన రాజకుమారుడు సినిమాతో హీరోగా తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ స్టార్గా ఉన్న మహేష్కు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈయన పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ఈయన పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఆస్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు ఆస్తుల విలువ దాదాపు 330 కోట్ల రూపాయలని తెలుస్తుంది. టాలీవుడ్లోని అత్యంత ధనవంతులైన హీరోల్లో ఈయన ఒకరు. ఒక్కో సినిమాకు 50 నుండి 80 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు మహేష్. మహేష్ బాబు మొదటి సినిమాకి కేవలం 75 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నారు. మహేష్కు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అలాగే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను ఈయన 125 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నాడని సమాచారం. ఇక మహేష్ బాబుకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 30 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. అలాగే మహేష్ బాబు దగ్గర చాలా ఖరీదైన కార్లు సైతం ఉన్నాయి. ఇక మహేష్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రకరకాల పోస్టులు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. మరి మనం కూడా మహేష్కు పుట్టినరోజు విషెస్ తెలుపుదాం. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.